बेटा బాపు चाय इसका సరే నేను తీసుకొస్తా బాపు పొలం కాడికి పోయొచ్చినావానే వచ్చిన అల్లుడు మీ అల్లుడు ఏటన్నా పోతే చెప్పిపోతాడా అనే బాపు పొలం కాడికి పోయి నీళ్ళు పెట్టి రాపోయి ఆయనకు ఊరంతా చుట్టాలే కానీ రూపాయి ఇచ్చేటోళ్ళు అయితే ఇబ్బంది ఉండరు రోడ్ల పండు తిరుక్కుంటే ఎన్ని రోజులు ఉంటాడు ఉండని మెల్లగా బాపు ఆగే అన్న ఆగు జాతకం చెప్తా ఆగు. జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా ఉన్నది ఉన్నట్టు మంచిగా ఉంటదని బయట అందరూ దా కుక్కో తెలుసా చూస్తావు నువ్వేది మేడార నుండి శివరాత్రి జాతరకు వచ్చిన. నేను 6 నెలలు అడవిలు ఉంటా 6 నెలలు బయట ఉంటా నేను చెప్పింది కరెక్ట్ ఉన్నది ఉన్నట్టే జరుగుతుంది చూడు ఏం పేరు మీద చూడాలి మా అల్లుడి పేరు చూడు మా అల్లుడి పేరు సీను ఆయనకి ఇప్పుడు ఒక పెద్ద గండం ఉన్నది. ఆ గండం పోయేదాకా అట్నే ఉంటుంది ఆయన పరిస్థితి. మరి ఎట్లా పోతుంది దానికి ఒక పూజ ఉన్నది, ఒక పూజ చేస్తే పోతుంది. ఒకళ్ళంటే వాడు ఒకళ్ళు అనడు ముక్కోపి ఆయన పేరు మీదనే మంచిగా లేదు, మొత్తం కత్తరలే ఉన్నది, ఆయంగా ఉన్నది. ఆయనకి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా తెలియదు, అట్లున్నది ఆయన పేరు మీద. ఆయనకు అవుట్ ఆఫ్ పోయే యోగం ఉన్నది. అందుకే నా మాట ఇంట్లేదు. ఆయనకు 7 ఏళ్ళ శని ఉన్నది. ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది. ఏడైనా శని వచ్చిందా 6 నెలలు అవుతుందా చచ్చి. అందుకే నా మాట ఇంట్లేదు. అందుకే నా బిడ్డకు పీరగానే అవుతలేరా, నా మాట చెప్పిన ఇంటలేరు. మీ బిడ్డ జాతకంలో 2 భర్తలు ఉన్నారు. ఇక అది కాలమే నిర్ణయిస్తుంది. ఇక ఇగో మీ అల్లుండికి నేను ఒక కర్సురేని పని చెప్తా. ఒకటి రోజు మబ్బులో 5 గంటలకు లేచి హనుమాన చుట్టూ 11 చుట్లన్నా 21 చుట్లన్నా తిరిగి బొట్టు పెట్టుకొని దండం పెట్టి రమ్మాను. ఎవరి జోలికి ఓకువాను. ఎవరి జోలికి పోయినా అపరింద పడేది ఉన్నది. ఎవరితో నిలబెట్టుకోకువాను. జరిగేది జరగక మానది. ఇక నా ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి. అయ్యో మరి సాయగారు పోయేస్తా మరి. ఆ సమ్మక్క సారక్క ఆ ఉన్నాడ రాజన్న ఆశీర్వాదాలు ఎప్పటికీ నీకు ఉంటాయి. పోయిరా మంచిగా పోయిరా. ఆగో గీడేం చేస్తుర్రా? నా పెండ్ల మున్ను మా మామ పని చేయమని ఒకటే ఓరుడు. పొలం కాడ ఏమంటారు, ఇంటి కాడ చేస్తుర్రు. నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. వాళ్ళకి చెప్పుకోలే మనసున పట్టకి వచ్చిన మీరు కనబడ్డారు. దాదా ఇటు రాదా, ఇలా కూర్చోనైతే కూర్చో. అట్లా పోయి ఇక విజాలు పడ్డాయట, ఫ్రీ విజాలు. ఇంట్లో 2 కెళ్ళు అవుతుంది రా, ఇంట్లో ఉండద్దు సక్క దేశం బీకం. ఫ్రీ విజాలు పడ్డాయట. ఓ డేటు చూసుకొని ఎన్నడు ఉన్నాయో చూసేద్దాం. పాలి నేడు ఇంకా అత్తలేడు కదా, ఇల్లు మీదనైతే చేయలేరు. బాక్తానాలు కొట్టుకుంటా రోడ్ల పండు తిరుగుడు అయితే మంచిగా అత్తది. ఏడున్నాడు ఫోన్ చేసి అడుగుదాం. ఆగో ఫోన్ వస్తుంది, ఆగురా. ఇంటికా నుంచే నాన్న మళ్ళా. ఇగో నా పెండ్లమే ఫోన్ చేస్తుంది. అచ్చికి ఇంతసేపు అన్న కాబట్టి అట్లా ఫోన్ చేయనే బట్టి ఏం గోసుందిరా నీకు ఈ గోసేంద్రా. ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు నా బతుకు పాడుగాని. హలో హలో ఏడున్నావు? సరే అని జల్ది రా ఇంటికి. బాబు పొలం కాడికి పోయిండు. సరేదా అత్తున్నాగే కొంచెం బాగా ఇప్పుడే అత్తినా. ఇట్లా రాగానే అట్లా ఫోన్ చేయబడుతుంది. సరే అత్తన్నా. అదా సీనా, అసలు నిన్ను ఎందుకు తిడుతుందా ఇంటికాడ? ఏం చెప్పమంటావురా? మా మామకు ఒకతే బిడ్డ. ఇక నా బిడ్డను చేసుకున్నావు కదా అల్లుడు, నా ఇంటికన్నా వెళ్తాం ఉండాలి. నువ్వు భూమి ఉంది, జాగుంది, ఇల్లుంది, అన్ని అంతస్తు ఆస్తి అన్ని ఉన్నాయి అనబోలే. ఏం చేయాలని ఉన్నా. ఇక వెళ్తాం వచ్చిన పాపానికి అన్ని పనులు ఎప్పుడే నాకు కష్టం అయితే లేదు. నా తలకాయ ఖరాబ్ అవుతుంది అది చేయబట్టి. వీనికి బాగా కోసుందిరా నిజమే. ఇంట్లో టార్చర్ మామతోని అత్తతోని ఘోరంగా ఉన్నది. అందుకేదమ్మా నేను కలరా పోదాం అనేది. కళ్ళు ఏం తాగుతావురా? కళ్ళు ఇటు పోతే ఈ బాధలన్నా తప్పుతుంది కదా. అటు పోతే మంచి విజా చూసుకుంటే నెలకు 40-50 వేలు వస్తాయి. ఏం కల్లో ఏమో అన్న బతుకు ఏం మంచిగా లేదు. వాళ్ళకి చెప్పుకున్నా కానీ ఇజ్జత్ పోయేటట్టుంది, మానం పోయేటట్టుంది, శరం పోయేటట్టుంది. అందరు మంచిగా ఉండలేరా? నువ్వు ఈట బట్టి బట్టి పైసలు ఆశ. నా ఇంటి కాడు ఉన్నా కానీ నేను నా అబ్బాయి కాడు ఉంటే నేను ఏ కట్టని చేసుకుంటా, ఏ కైకిలన్నా చేసుకుంటా బతుకుతున్నాను. కానీ ఇంత గోసి ఇంత కట్టగలను నాకు రాకపోవు. పూట పూటకు పోడరంటడే, బోటలు ముంగట దాగి వంటడే.
వాటమైతలేడే వాటమైతే నాకు వాటమైతలేదే పోయవ్వా నేను అత్తగారింటికి పోనవ్వా నాకు వాటమైతలేదే పోయవ్వా నేను అత్తగారింటికి పోనవ్వా వని కోటరు మీద మన్ను వడా ఇని సోపతని ఇంట్లా దుమ్ము వడా వని కోటరు మీద మన్ను వడా ఇని సోపతని ఇంట్లా దుమ్ము వడా. అబ్బో నా పెండ్లం ఇంట్లో ఏం చెప్తుందో ఏమో. నా సోపతి గాళ్ళతో తాగటానికి నేను తాళాలకు ఎంజాయ్ చేసి మంచిగా తాగత్తిని. ఇంట్లో కత్త వెళ్తాం వచ్చిన పాపానికి ఎటువంటి అడే తిడుతుంది మా మామూలు నా పెండ్లం. దీంతో అశం కాదు, నేను లగ్గం కాక ముందు మంచిగా తిరుగుదును, దావతులకు పోదును, నేను జాతరలకు పోదును, నా జీవితం లైఫ్ మంచిగా ఉండే. దీన్ని వేసుకున్నాక ఎక్కడ కాకుండా ఇది నా బతుకున్నా ముఖం బొర్రయ్య. మంచి మంచి వాళ్ళకి వస్తుంది, దీనికి అత్తలేదు సాగు. ఏం చేయాలిగా, ఎంత కోసకుందో ఏమో ఇంట్లో పోతే. ఏంది ఇంకా అత్తలేడు? ఇవ్వదాకా ఏదో చేస్తాను. ఓ పిల్లలు లేకపోయి జల్లలు లేకపోయి పెళ్ళి అయి 2 ఏళ్ళు కాబట్టి నా అయ్యా నా పళ్ళు వస్తే కూతురు పట్టుకొచ్చు కదా అని తెలియచేసిండు. ఇటు పుల్ల గడ్డ ఏమైతుంది? ఎట్లా బతుకుతావు? రోజు కొట్టి దొంగలు కట్టుకొని తిరుగుతాను. ఏమైనా ఆపత్తా నిన్ను? అవునే, ఏ ఆడితే నీకు చెప్పింది? ఏమంటలే కూర్చుండి మేము లేకపోతే ఏర్పడుతుందా నీకు? ఇల్లరికి వచ్చినప్పుడు తెలియదా నువ్వు మంచిగా ఉన్నా నేనేమన్నా అంటేనా? అవునే వాడిదానా, ఎవరు చెప్పిరా నీకు? ఆడకట్టోళ్ళు చెప్పిరా? వాళ్ళు బహుకోళ్ళు గుడిపిన ఆడది, ఇక మళ్ళీ బద్మాషి ఆడది, బహుకోళ్ళు గుడిపిన ఆడది, బహుతల పట్టి ఆడది, డానర్స్ అంటే ఆడది, ఆడకట్టుకెళ్ళేది ఊళ్ళనే లేదే. దాంతో జోలికి పోయి సోపతి పట్టినా మంచి కూర్చొని పని చేస్తున్నాను, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే అది నీకు నేర్పుతుంది. నేను కట్టం చేస్తలేనా? మీ అయ్య కట్టిన తాయినంత తిట్టాక నన్ను తిడతారు కానీ నేను పుట్టాడు కట్టం చేసినా కదా. నీటికి వచ్చినప్పటి నుంచి ఒక్క డ్రెస్ కొని ఇచ్చినోడా, పైసలు ఇచ్చినోడా, ఏమంటే నాలుగు ఏం పని చేస్తలేదు అని బాగుంటాడు. నువ్వేమన్నా మొగుడు సోపతి పట్టి తిరుగుతాను తిరగద్దా? ఏదో నాకు బుద్ధి ఉట్టి ఆ సోపతి నచ్చని నాలుగు ముచ్చట్లు మాట్లాడా, అట్లా పోయి ఇట్లా అత్తాను పోయినది తప్పాయే. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నేను ఒక్కడంటే 12 అలయ్యవచ్చింది. ఆడదానికంటే ఎక్కువ మాటలు వచ్చినావు కదా. ఏంటి ఆడదానికంటే ఎక్కువ మాట్లాడుతున్నా? నువ్వు మాట్లాడతావే, నీ అవకాశం ఉంటుంది, నీ అయ్యకి సంతోడు, నీ ఇతరం కాసం ఉంటుంది, నీ గోత్రం కాసం ఉంటుంది. నన్ను అంటావే నేను పని చేస్తానేనట, తిరుగుతున్నానట. అసలు కానీ ఇలా చేసుకున్నావే, నాకంటే మంచి మొగలు దొరకపోనా నీకు? అబ్బా అమ్మ బొమ్మలు ఉన్నా రావుతలేమేమే. అటువైపు దొంగ సంతులు, ఊర సంతులు, ఆడకట్టు సంతులు కేవలం అవుతుంది. నువ్వు మంచిగా అనిపించుకుంటూ ఉన్నావు, అలా అన్ని నీకు నేర్పుతుర్రు. ఎటువంటి ఆడితే నాకు నేర్పింది ఇలా నేర్పుతా పోనీ, ఇలా దొంగలు కొట్ట, ఇలా రక్తం అడుగు పట్ట, ఇలా బలం పంటల ఇలా చెత్త చెదలు పట్ట. దున్నపోతు బతుకుతున్నారే, మొండికి బతుకుతుర్రే, మంచి మంచి వాళ్ళ కత్తులు సాగు మీకు అత్తలేదేమే. అట్టిగా నా పిల్లలు ఉన్నాను వాపుతుర్రు, ఇలా నేర్పుతా పట్టుకపోను. అట్లా కాదు, నువ్వు మంచి రానివి. నా ఇన్ని రోజుల నుంచి సంసారం మంచిగా చేసిన, మన పుట్టెడు కట్టని చేసుకుంటే కూర్చుని పెట్టి నిన్ను సాధిన ఏమతో నేర్పితే నువ్వు దాన్ని మాటలు పట్టుకొని నువ్వు నన్ను మాటలు అంటున్నావు కాదే. మంచుకున్నాక నువ్వు కానీ ఎందుకు నీ అయ్యకు తిట్టు, నీ అవన్నీ తిట్టు, నువ్వు ఎందుకు తిట్టినాను? అయితే మరి కానీ ఊరుకుడుకు పోవండి, కూర అండినా కోడిగుడ్లు కూడా ఉడకబెడతా దక్కింది కూడా. నిజమే, కోడిగుడ్ల కూర అండినావా? అబ్బా ఆ కోడిగుడ్డ అంటే బాగా ఇష్టం. బంగారు ఆడుకుంటా. ఏంది మాలతి ముఖమంతా మార్చినావు, ఇట్లయితే ఎట్లనే సంవత్సరాలు 2 సంవత్సరాలు. బాధపడకుండా జాగ్రత్త. సరే బాబా, మంచిగా ఆటో కూడా వచ్చింది. మంచిగా చేరుకున్నాను, ఫోన్ చేస్తా. వేసుకొని పోయేస్తా, సరేనా? సరే పైలం అమ్మ జాగ్రత్త, సరేనా? మామ పోయేద్దా? సరే. ఎందుకు నేను పోతుంది సాగదూరం సరే. హలో హలో సీను బావా. మాలతి మంచిగా ఉన్నావా? ఏదో ఇట్లున్నా. ఏం బాగా అవుతుంది, ఇప్పుడు ఫోన్ చేసేది. ఏం చేయండి, పని చేసుకుంటే ఇన్ని రోజులు అస్త కష్టాలు పడ్డా.
జీతం కూడా చక్కగా ఇస్తలేరు. మళ్ళా మమ్మల్ని దొరకబట్టి ఎట్లా చూడని 10 మందిని కలిసి జైలు వేసిరే. నేను ఎట్లాగో తప్పించుకోవాలని అందరం తప్పించుకున్నాం. ఇది ఒక పడవలు ఉన్నామే, చెన్నై నుంచి రావాలనుకుంటున్నాం ఇలా రాత్రి. నువ్వు మంచిగా ఉన్నావా మాలతి? ఏం మంచలేను బావా, నువ్వు లేదు. సరే మాలతి, నువ్వు బాధపడకు భయపడకు. నేను ఎట్లా తిప్పలు పడి నేను వస్తా, సరేనా? సరే జల్దీ రా, సరే సరే నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటుంటా. సరేనే, ఖచ్చితంగా వస్తా. నువ్వు అసలు ఒకసారేనా? సరే బావా. బిడ్డా బిడ్డా బాబు ఏమైంది? మన అల్లులో దశక వస్తుందట, అచ్చాట అది గోడవడట, అది చనిపోయినట. భయపడి అంటుగా ఓటగా అంటారు. లేదు, ఎప్పుడు నేను ఓటకపోతే అంటారు. ఇప్పుడు అదే నీకు చెప్తుంది, నీకు చెప్పదాకా చెప్తున్నాను. నేను అవడం నీకేం అవడం నీకేం కావడం ఉంటారా అదంటే నీకు అది చెప్తాను. నేను చెప్తాను నేను లేదు. నీకేమైనా కాదు చెప్తాను, నీ అలా చెప్తాను నీకు. నేను అలా అనుకుంటారు ఇట్లా పంతులు ఏదో చూసినట్టున్నా పంచాయతీ చెప్పినా నాకు ఏం వస్తువులే చెప్తా, ఎక్కడ ఏం చెప్పాలి? మా అమ్మ గారు చెప్పాలా? వెళ్ళిన పేరు పేరు సీను 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 ఒకసారి వచ్చినావా? ఫోన్ నెంబర్ ఇచ్చిపోయినా చెప్పిన దాని వరకు ఏమైంది, చూసినా ఇటు పోతున్నా ఇటు ఇంటి పోవడానికి పోతే కలిసాం ఇక్కడ. ఇది మా ఊరే, ఇది మీరేనా? నేను వేరే ఇటు 10 పనులకు వచ్చిన. పంతులు చెప్పింది బరబరే, కానీ మళ్ళీ అట పనిపోయాడు, అటే చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వేరే మా బిడ్డకు వేరే అబ్బాయి చూస్తున్నా. మళ్ళా జాతకంలోనే అతను పుట్టడం ఉన్నది అని చచ్చిపోయేది కాదు వాస్తవంగా, కానీ అసలు ఎట్లా జరిగిందో తెలియదు. కానీ వాస్తవంగా చనిపోడు. మరి జాతకంలో మంచిలేదు చనిపోయి, కానీ చనిపోడు నాకు తెలిసి అయితే. జరిగింది అదే మళ్ళా సంవత్సరం ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ సంబంధం చూద్దామేనన్నా. మరి మీకేమైనా తెలుసుంటే చెప్పుడు చేద్దాం. మరి ఇంట్లో పెట్టుకుంటా, మరి బయటకు ద్వారా ఆయన ఇంట్లో పెట్టుకుంటా, నేనే పెట్టుకుంటూ వెళ్తాం. ఇంట్లో రాస్తాడు చెప్పు. అక్కడ ఒక పిల్లగాడు ఉన్నాడే, కానీ ఆ పిల్లగాడు బర్రెలు కాస్తాడు. అయ్యాబో లేరు, లేకుండా సంతోషమైన ఏమైతుంది, బతుకుతాయిపోయి. మరి మాట్లాడమంటే మరి మాట్లాడితే బతుకు మంచిగా బతుకుతాయిపోయి మనకి. సరే గట్టిగా మాట్లాడతా, మరి ఇంటోనే మాట్లాడతా, సరేనా? సరే. కాచేతివో సత్తయ్యా, నీ శ్రమ ఏమీ వృధగాదు ఈ రోజుల్లా, నీ శ్రమ ఏమీ వృధ కాదు ఈ రోజుల్లా, బర్రేలు కాచేటివో సత్తయ్యా, ఓ సత్తయ్యా. అబ్బో ఈ సిలిక జ్యోతిష్యమే నాకు కత్తుండు. నాకనేది రూపాయలు పైసలు ఇట్లా అడిగానంటే మానమే పోతుంది. ఏమడుతుండేమో చూద్దాం. ఏంటి వచ్చినవే? ఇద్దరు కొద్దిగా పని ఉండే. నాతో ఏం పని? ఇక్కడ ఒక మంచి అమ్మాయిని చూసిండే నీకు. నాకేమిస్తున్నారు పిల్లను ఇవరకే చెప్పినావా? మరి లగ్గమైందని చెప్పినావా? మొత్తం చెప్పిన సెకండ్ మ్యారేజ్ అమ్మాయి సెకండ్ మ్యారేజా? ఫస్ట్ పెళ్ళి అయింది, భర్త చనిపోయిండు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ మొత్తం తెలుసుకుని నేను దాకా వచ్చిన. నేను ఏమంటావు మరి? నేనేమంటా, నీకు తెలియదు నా గురించి అంతా తెలిసేనా నీకు? ఇక అయితే అమ్మాయి మంచిది, వాళ్ళు ఫ్యామిలీ మంచిది అయితే మరి మాట్లాడదాం ఏమన్నా. అమ్మాయి మంచిదే, పిల్లాడు చనిపోయాడు. చనిపోతే ఇక సెకండ్ మ్యారేజ్ కాబట్టి నేను వచ్చినాము. 4 ఎకరాలు ఎంత చనిపోయినట? ఇక పానం మంచిలకి చనిపోయిండు. ఇక 4 ఎకరాల పొలం ఉన్నది, వెళ్ళటం పోవుడు. యాన్నే పొలం చేసుకొని బతకాలి, వెళ్ళటం పోవుడు ఉంటుంది. ఇక నీకే అయ్యవనా అక్కడ అన్నీ వాళ్ళతో ఉండదు, అత్తమావతో ఉండదు. సరే మరి అంత మంచిగా ఉంటే ఇక నీకు తెలియదు నా గురించి మొత్తం చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నన్ను. సూపర్ అమ్మాయి, మరి మాట్లాడితే నీకు నచ్చిన అంత మంచిగా ఉంటుంది. అమ్మాయిని చేసుకుంటావు, నీకు బాగా కలిసి వస్తుంది. సరే ఆస్తున్నది వాళ్ళకి మరి బాగానే. 4 ఎకరాల పొలం ఉన్నది, ఎన్ని వెళ్తాం కూడా ఏమున్నది నీకు ఇల్లా జాగా ఆడికి ఇంకా పొలం చేసుకునే బతుకు.
ఇక ఇవే 4 బార్లు ఉన్నాయి, ఇవే బార్లు పాలు వింటున్నా, హోటల్లో పోతున్నా. ఇక గదే చిన్న ఇల్లు ఉన్నాయి, నాకు నీకు తెలియదు ఏమున్నది. చెప్పినావు అంతా చెప్పినావు కదా, నచ్చితే మరి ఇక ఇల్లు టంబోడి అంటే అటే ఓడు అటే ఉన్నాడు. అలాగనే ఇవ్వలేరు కొడుకులకి ఏం లేదు అలాగే. లేరు ఒకటే బిడ్డ. సరే మంచిగా మాట్లాడు, మరి మాట్లాడు సరే మాట్లాడు. నేను కూడా వాళ్ళ ఫోన్ చేస్తా. ఆగురి ఆగురి నీళ్ళు ఎత్తున్నావు, ఆగురి ఆగురి బాకిట నీళ్ళు ఎత్తున్నావు, ఆగురి ఆగురు ఆకు. అరే రే 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 రే. తిను తిను, ఎట్లుంది శాకం? చికెన్ కావాలా మటన్ కావాలా చెప్పు, తెప్పిద్దాము. తలకాయ కూర తింటావా? కాళ్ళు చెవులు తింటావా? తలకాయ పోసుకోవా? సూప్ పోసుకో, తీసుకొస్తాము. నాకు అలవాటే తలకాయ కాళ్ళు తినడమా అలవాటు. మీకు ఏం అలవాటు? మాట్లాడవా? ఇదే బాగుంటావా? నీకు మా సీన్ బావతో పెళ్ళైన ముచ్చట తెలిసి వేసుకున్నావా? అవును, తెలిసే చేసుకున్నా. మీ బావ అని చెప్పింది నాకు. మీ బావ దుబాయ్లో చనిపోయిందని చెప్పింది, నాకు కూడా ఉండపోయిందని చెప్పింది. నేను కూడా మా బావకి నేను మోసం చెప్పాననే మాట్లాడుతాను. ఇట్లా ఏడ్చుకుంటే బాధపడకు, ఇట్లా బాధపడే నడవది. మీ బావ చనిపోయినట్టు వేసుకున్నా. మా బావ చనిపోయిందని చెప్పిరా? చనిపోయిందని చెప్పింది మీ డాడీ. సంవత్సరం అవుతుందని కూడా చెప్పింది. అట్లయితే నేను చేసుకున్నా, వెళ్ళటం తెచ్చుకున్నాను కూడా, చేస్తూ లేరని. నిన్నట్టు చూస్తున్నా, ఇలానే ఎడతావా? ఇలానే మొగేశం వేస్తే ఎలా? ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇంకా మనం ముందుకెళ్ళాలి. ఆలోచించు, జీవితంలో సంతోషం అనేది లేదా మరి? ఇక అదే పొలాన్ని పెట్టాము. రేపు అమ్మ ఎన్నైనా మానవాళ్ళండి. రేపు పోతే ఇప్పుడు పోతా, చాయానికి పోదాం. చాయానికి అది ఇల్లు చూసి అది ఒక్క గిట్ట చూసి రా. పూల చెప్తా ఇంకొకటి చెప్తాం మైసమ్మ. నువ్వు రాదా చాయ్? సరిపోతాయా? బాపు ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, తీసుకురా. పోయి తెస్తా. సరే. నేను పోతానే. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా, దేశమే నేను పోయి పైసలు సంపాదించుకొచ్చినా. వస్తున్నా వస్తున్నా నా ఇంటికి వస్తున్నా. మాలతి, మాలు, హే మాలు, డోర్ది. మాలు, మాలతి, నేను మీ సీని. డోర్ది. మన పరిస్థితి మంచిగా లేదంటే శంకరిగా నేను 10 రూపాయలు సంపాదించుకుంటే ఎల్లకాలం మంచిగా పడుతామని వేయండి. కానీ నేను బతికేందుకు ఏ చెప్పు, నేను బతికేందుకు? నేను నగ్గం ఏమన్నా వేసుకున్నారు, ఏం వేసుకున్నారు? నేను నగ్గం
ఏమైంది ముసలి ఇట్లా చచ్చిపోయిందా ఏమి పొద్దుగాల మంచిగా ఉండే ఇంటికి మార్కెట్ ఎంత పని చేసినా వాళ్ళకి సరళంగా నిన్ను దాడుకుంటారు పుట్టెడు కట్టబడి ఉండి పని చేసిన మళ్ళా మన పరిస్థితి మంచిగా లేదని దేశంపై పైసలు సంపాదించుకొచ్చిందే కానీ ఇంత మోసం చేస్తాం ఇట్లా వేస్తారనుకోలేదు నేను ఉండేందుకు నేను బతికేందుకు చెప్పే మారతి అయ్యో నా దగ్గర క్లాస్ చెప్తున్నారు అయ్యో అల్లుడు లేదని కోళ్ళకి పెళ్లి చేసిన పరిస్థితి వస్తా కాదు మామ నువ్వు నాకు మామ అభిమానంతో సపరేట్ ఒప్పుకున్నా ఇది ఊరు కదా అడివా నేను లగ్నం చేసుకుని మంచిగా చూసుకున్నా 10 రూపాయలు సంపాదిస్తాను దేశం మీద నీ సచ్చిందని లగ్నం చేస్తావు ఆవిడ మీ సంగతి చెప్తా ఏడు నక్కిందో 6 నక్కిస్తా పంచమి రాడిగా చెల్లె చెప్పిన ఇంకా పక్కన చెప్పిన ఎవరు చెప్పినా మా ఫోన్ వస్తలేదు నా ఫ్రెండ్ చెప్పి 5 సంవత్సరాలు చూస్తుంది ఆయన పంపించేసి సంపేకాలు ఏం మాట్లాడుతున్నారు సంగతి చెప్తా నా బదులు దేశం పోతే ఇంకోటి చేసుకుంటారు అత్త అమ్మ మంచిగా ఉన్నారు ఆలోచన ఇంకోటి చేసుకున్నారు ఎవరు అరే ఎవరు ఎలా మాట్లాడుతున్నావు అబ్బా ఎంత రంగమడం మాట్లాడుతున్నావు అల్లుని వాడి ఇంటికి రా ఇంత ఉంచుకుంటా అని చెప్పి భూమి ఇస్తాను జాగిస్తాను ఇల్లు ఇస్తాను ఇరవై ఇస్తాను బంగారం ఇస్తాను ఎండిస్తాను మొత్తం నీకే బిడ్డ ఎవరికైతే నా బిడ్డను చేసుకోండి బతిల్లాడి నా దండం పెట్టి నా కాళ్ళు మొక్కి ఇంట్లో చెప్తావు ఇప్పుడు వచ్చిందిరా అని నాకు దేశంలో చచ్చిపోయినా ఇంకోరికి ఇచ్చి అర్థం చేసింది దాన్ని ఇప్పుడు ఇంకో నీళ్ళు కూడా పోసుకుంది అబ్బా దొరకదని నేను వచ్చినా ఇంకోరికి ఇచ్చి చేసిరు మీ సంగతి చెప్తా స్టేషన్ లేచి టౌన్ లేచి మంచి బతున్నావు మంచి మంచి సాగుని రాగుని సాగు చెప్తాను ఇంకా చిండ్రు వల్ల చచ్చినోడు బతికొచ్చి సరే మరి పొలం లగ్నం చెప్పి అయ్యో నమస్కారం కావాలి చచ్చిపోయింది అనుకున్నాము చెప్పాలి లగ్నం చెప్తున్నారా చెప్పి మళ్ళీ తీసుకొచ్చి గర్భవతుంది అయ్యో అల్లుడు దేశం దేవుడు చచ్చిపోయినట్టు ఇంకో అల్లుడికి చూసి పెళ్లి చేసినాం మరి పరిస్థితి ఏంది నేను మరి అందరు ఫిర్యాదు అయినావు కదా నా ఊరు సర్పంచ్ అని వీళ్ళందరూ గుడబెట్టినావు కదా మరి అసలు విషయం ఏందో అబద్ధం ఆడకుండా ఓం నమ శివ అబద్ధం ఆడకుండా విషయం ఏందో చెప్పు మాకు పెద్ద మనుషులు అందరూ ఉంటారు అట్లా కాదయ్యా నేను మా బిడ్డ లగ్నం చేసుకున్నా పాపానికి ఇంటర్ తెచ్చుకున్నారు
పని చేస్తలేవు, తిరుగుతూ ఊళ్ళో ఆడకట్టు ఊళ్ళో పోటీ తిరుగుతున్నావు, దోస్తులతో తాగుతున్నావు, గిట్టున్నావు అని చెప్పి నన్ను చేసి అయితే తట్టుకుంటా అరే పోరాడు అయితే ఎంత బాగా ఉంటుందని దేశం పోయినా 2 ఏళ్ళ అర్థం పోయినా అయ్యా 2 ఏళ్ళ అర్థం పోయినందుకు ఆయన వచ్చే వరకు నేను రాంగ్ అవును కానీ చేయలేదట ఏళ్ళవాడి ఫోన్ ఖరాబ్ అయింది. ఫోన్ కలవాలి చేద్దామంటే ఎవరి ఫోన్లకి చేసినా అసలు కలవాలి దూరం ఉండే వరకు ఆయనకి ఏం చేసింది మా మామ ఇంకోనికి ఇచ్చి లగ్గం చేసిండు. కాబట్టి ఇప్పుడు ఏమైతే ఎక్కువ ఏంటనే ఎన్నో మాటలు ఊరోళ్ళు తిరిగితే పుట్టడు కట్టం చేసుకొని తట్టుతో నీడ వేసినా కూడా మన పేరు వస్తుందని దేశం పోయి పైసలు సంపాదించుకొని వచ్చిన నేను. నా భూమి ఉంది, జాగ ఉంది, బంగారం నా మామ నాకు అన్ని పెడతాయని లగ్గం చేసుకున్న పాపానికి ఇంకోనికి ఇచ్చి లగ్గం చేస్తే ఇప్పుడు నీళ్ళు పోస్తుంది. నా బతికి ఏం కావాలి? మా అన్న పెళ్లిలా నాకు బంగారం పెడితే అది కూడా వీళ్ళు గుంజుకున్నారు అందరు కలిసి. ఇప్పుడు ఏం జరిగిందమ్మా, మీరు అట్లా చెప్తాడు, నేను ఇట్లా అంటుండే అట్లా అంటుండే, మరి మీకు అసలు విషయం తెలుసా? ఆయన దుబాయ్లో పోయి చనిపోయిండు అది ఇలా అని తెలుసా? ఏమైతే మంచిగా చెప్పు అబద్ధం ఉన్నావా? ఏం చెప్పాలి ఏమని చెప్పాలో నాకేం అర్థలేదు. ఏం కథ ఇది? అదే 3 ఏళ్ళు పోయిండు ఫోన్ చేయదు అప్పుడు ఉండేది మన దానికి పేపర్ ఖర్చు చచ్చిపోయినా నేను 2 రోజులు ఇంటి కదా ఇంకోకి ఇచ్చేది. అది చేసినాక వచ్చింది. అది ఇప్పుడు అక్కడ ఆయన చేసుకున్నాను ఇంకో చేసుకుని అనుకుంటున్నా. అంటే నువ్వు మరి వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేసినా చేసిన అలా చెల్లెను చెల్లె చెప్పిన అమ్మ నాన్న వాళ్ళు అలా చెల్లి ఉన్నది ఒక చెల్లె చెప్పిన పక్కన తెలుసుకున్నా. మొత్తం 30 మంది 40 మంది అయితే చంపారు. సరే మరి చంపాక 42 రోజులు నేను పేరుకి ఫోన్ మొత్తం లేదు ఫోన్ లేదు ఫోన్ లేదు ఫోన్ కలిసింది మొత్తం కూడా ఫోన్ లేదు. ఇక ఫోన్ ఫోన్ చేయాలి మాకు చేస్తుంది ఆయన చేస్తుంది. ఇలా చెప్పిన విషయాలు అయితే మనం విన్నాం. ఫస్ట్ భార్య దుబాయ్ పోయిన బస్సు తెరుగు కొరకు పోయినా నేను జైల్లో పడ్డా, నాకు ఫోన్ అవైలబుల్ లేదు అని ఆయన చెప్పాడు. వాళ్ళ తండ్రి పిల్ల తండ్రి ఏమన్నాడు 2 ఏళ్ళ రాకపోయా అక్కడిక్కడ అడిగితే ఆయన హోమమైన అని చెప్పి మళ్ళీ ఇంకో ఆయనకి ఇచ్చినా అని ప్లాన్ పట్టింది. దీన్ని ఎట్లా మనం న్యాయం చేద్దాము, ఎట్లా ఇది చేద్దాము? కొత్త సమస్య మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉంది. ఆయన ఇప్పుడు వచ్చాడు దుబాయ్ నుంచి. మరి ఎట్లా చేద్దాం? మీరు కొద్దిగా ఇంకో 2 ప్రధానులను తీసుకొని ఆలోచించి న్యాయం చేయాలి. మనం బాధపడకుండా న్యాయం చేసే చేయాలి. అసలు ఆయన సీలకు ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? ఆయన డిమాండ్ ఏంటి? అసలు సీలకు ఏం కావాలి? ఏం కావాలని చెప్పండి. బాగా చెప్పడానికి ఏం కావాలని చెప్పమని సీన్లో పెట్టుకుని మాట్లాడతాను. సీను నువ్వు ఇప్పుడు చెప్పరా? సీను ఇప్పుడు నీకు ఏ న్యాయం కావాలని చెప్పు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం కావాలి? ఇప్పుడు ఏం చెప్పాలనేది మాకు అర్థమవుతలేదు. నువ్వు పోతుంది ఆమె ఇంకో చేసే ప్రెగ్నెన్సీ ఉన్నది. మరి నీకైతే కండం కూడా కనబడుతుంది. మరి మేము ఏం చేయాలన్నా అర్థమైతలేదు. నీ హృదయం ఎట్లుంటే నువ్వు ఎట్లా చెప్తే మేము అర్థం చేయడానికి సిద్ధంగా. ఇంకోని లగ్గం చేసుకున్నాక అది నీళ్ళు పోసుకున్నాక ఇంకెందుకు నాకు అది చెప్పు. నాకు ఎండి బంగారం నేను పెట్టిన బంగారం నా భార్యకు నాకు భూమి జాగా రాసిస్తే నేను నా బతుకు నేను చూసుకుంటే నాతో పోయిందో నేను అంతే అయ్యా. మీరు అన్నం పెడితే మీరే నా అంటే నువ్వు తొందరపాటు పెళ్లి చేసినావు, ఇవన్నీ కథలు చేసినావు. మరి మొదట అల్లుడు ఏమంటున్నట్టు కొన్ని డిమాండ్ పెట్టిండు. మీ ఆస్తిలో సగం ఆస్తి ఇస్తే నేను అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోతా అని చెప్తుంది. మర్చిపోయినాక ఇంకా అది జరిగింది. ఇప్పుడు గతం గత ఇప్పుడు ఆయన ఒకటి అన్నాడు, మార్క్స్తో కొద్దిగా న్యాయం అనిపిస్తుంది. నీ ఆస్తిలో సగం ఇయ్యగలుగుతావా? సగం చేసుకుని ఊకుంటాడు అంటే ఆయన సంపాదించుకుంటాడు. మరి మన దగ్గర కొద్దిగా మీరు ఓకే పట్టలేదు కాబట్టి కొంచెం పొరపాటుగా కనబడుతుంది. కాబట్టి ఆ పిల్లవాడు ఆ స్వామి మంచిగా అడిగి నువ్వు మంచిగా ఆత్మ మీద చేసేసుకొని ఆలోచించి సగం ఆస్తి గొడవలు వాళ్ళిద్దరన్నా
నేను కాలు మొక్కుతున్నా, కన్యాదానం చేస్తున్నా, బిడ్డ నువ్వు అల్లుడివి, ఇంటన్ రా, భూమి జాగా మొత్తం నీకే, నీకంటే నాకు ఎప్పుడు ఒకసారి మాటలు మాట్లాడుతుంది కదరా, మళ్ళీ ఇప్పుడు బాగా విడిపోయడం పంచాయతీ నువ్వు చేసి చాలా పొరపాటు, మళ్ళీ నువ్వే లేచి లేచి ఉరుకుతున్నావు. వాళ్ళన్నా సుఖంగా బతుకుతారు. మేము అనుకున్నాం ఆయన సగం ఆస్తి ఇచ్చాయి, ఆయన ఆనందంగా ఉంటారు, వాళ్ళు సుత ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది ఉండేది. ఇదేమన్నా వేరే చిన్న పంచాయతీ అని చెప్ప ఇది ఇయ్య ఉద్యోగంలో కూడా దాని పోతారు చెప్పు. ఆయన మళ్ళీ మేనవడాన్ని ఇబ్బంది తెచ్చుకున్నాం. ఆయన తెచ్చుకున్నా ఇద్దరు ఇట్లా పెట్టుకో మామా చనిపోయిండు రేపు మేము మాట్లాడతాం, ఈ న్యాయం చేస్తాం. మా దగ్గర న్యాయం జరగడం ఖచ్చితంగా కోర్టు కూడా పోవచ్చు, కోర్టులో కూడా తెలుసుకోవచ్చు. అందరూ పెట్టి నిర్ణయం చేసుకోవచ్చు, బాధపడకు. మేము అందరం ఉన్నాం, సర్పంచ్ గారు ఉన్నారు, కార్యదర్శి అందరూ ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నారు, కులం ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక తగిన విధంగా న్యాయం జరుగుతుంది, ఏం బాధపడకున్నారు. కాబట్టి మీరే ఉంటుంది, మీదకి న్యాయం చేస్తాం. సరే అవన్నీ భాషలు ఉన్నట్టు చెప్పారు. నేను అష్ట కష్టాలు పడ్డ దేశంలో వీడున్నది కూడా పుట్టలు కట్టం చేసిన నాకు ఎట్లా వేసి మీరే పెద్ద దిక్కు, మీరే న్యాయం చెయ్యరు భాషలు. సరే వెల్కమ్ టు సతీ సారీ. చూసేది కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ తోటి, మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్ తోటి, మంచి ఎమోషనల్ కంటెంట్ తోటి, మెసేజ్ తోటి మేము ముందరికి వస్తాం. తప్పకుండా సతీ సారీ ఛానల్ ని ఆదరించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే గంట కూడా కొట్టండి చివరిలో.